కవిత నివాసం దగ్గర నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, లిక్కర్ స్కామ్ లో బెయిల్ వచ్చిన తర్వాత ఈ రోజు కవిత తన నివాసానికి చేరుకోబోతున్నారు. నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా నిన్న మిగతా ప్రొసీడింగ్స్ అవన్నీ ఉండడం వల్ల ప్రెసెంట్ ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి కూడా రాబోతున్నారు. చాలా మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పటికే ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇంటికి కూడా చేరుకున్నారు. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది కార్పొరేటర్స్, లేడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మాట్లాడదాం, ఏం చెప్తున్నారు, ఎలా వెల్కమ్ చేయబోతున్నారు? వెల్కమ్ అన్నది చాలా గ్రాండ్ వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయి ఉంటారు, ఎక్స్ మినిస్టర్స్ అయి ఉంటారు, జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ చైర్పర్సన్స్ కానీ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము అక్కడి నుంచి గ్రాండ్ వెల్కమ్ స్వాగతం పలకబోతున్నాం. 5 నెలల తర్వాత జైల్లో నుంచి కవిత గారు రాబోతున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? 5 నెలల తర్వాత రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను రావడమే మాకు చాలా సంతోషం. మాకు ఒక పెద్ద పండగ లాగా ఉంది, పెద్ద సంబరాలే జరుగుతూ ఉన్నాయి. చాలా అంటే ఇన్ని రోజుల గ్యాప్ లో మాకు మళ్ళీ తిరిగి చూస్తున్నామంటే ఆ ఆనందం మేము తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడెప్పుడు కవిత కోసం చూద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం. సో చూడొచ్చు, ఇప్పటికే ఇంటికి అటు కవిత వాళ్ళ మదర్, అదే విధంగా కేటీఆర్ ఫ్యామిలీ, మిగతా ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక మహిళా కార్యకర్తలు, ముఖ్యంగా లేడీ కార్పొరేటర్స్ అందరు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇంటికి కూడా చేరుకున్నారు. కవితకి ఘన స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? 5 months తర్వాత కవితను మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. 5 నెలల తర్వాత అక్కని చూడటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అందరూ బ్రహ్మరథం పడటానికి ఇక్కడికి వచ్చారు. 7 ఎప్పుడు 7 అవుతుందానికి ఎదురు చూస్తున్నాము. అక్కని చూసే ఎదురు చూపు కోసం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కవిత కంటే ఒక ఎమోషనల్ కాదు, మా అందరికీ తను ఒక బ్రాండ్, మాకు ఇంక ప్రాణం కంటే ఎక్కువ అన్నట్టు. చాలా నేను పర్టికులర్గా రాజకీయంలోకి వచ్చిన తర్వాత కవిత గురించి వచ్చినాను. ఆమె వీడియోస్ అవన్నీ చూసే నేర్చుకుని మేము రాజకీయంలోకి రావడం జరిగింది. సో అక్క అంటే మాకు ప్రాణం, అక్క కోసం ఇంక ఎదురు చూస్తున్నాం. కవిత గారిని ఇన్స్పైర్ చేసి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు అన్ని తర్వాత కూడా స్టిల్ ఇన్స్పైర్ గా తీసుకుంటారు? పక్కాగా అక్క ఎటువంటి తప్పు చేయలేదు, కుట్రపూర్వకంగా అక్కని తీసుకెళ్ళడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నది అక్క చెప్తూనే ఉన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తామని అన్నారు. ఈ రోజు ఫస్ట్ స్టెప్ బెయిల్ కింద బయటకు వచ్చారు. అలాగనే అక్క చెప్పినట్టు కడిగిన ముత్యం లాగా అక్క బయటకు కంపల్సరీ వస్తారు. సో చూడొచ్చు, ఇంటి దగ్గర మొత్తం కూడా కోలాహల వాతావరణం కూడా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా నిన్న కవిత విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక ఈ రోజు హైదరాబాద్ రానున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే సంబరాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. మాట్లాడదాం, ఏంటి, ఎలా చూస్తున్నారు? ఆల్మోస్ట్ 5 months తర్వాత కవిత గారు వస్తున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు తను జైల్లో ఉండి ఎట్లా ఫైట్ చేస్తుంటే బయట మీరు అందరు కూడా ఫైట్ చేశారు. ఈ రోజు బెయిల్ మీద రావడం ఎలా చూస్తున్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. దాంట్లో క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది, ఏదైతే సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఎటువంటి ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయలే కారణంగా వారికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఎందుకంటే హైకోర్టుని కూడా అప్రోచ్ అయితే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి, మహిళ, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆమె అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి 5 నెలలుగా బెయిల్ రానియకుండా చేసారు. కానీ సుప్రీంకోర్టు వాటిని అన్నింటినీ కూడా తప్పుపడుతూ ఒక మహిళకి కావాల్సిన హక్కులు, ఏ మహిళ అయినా కూడా మహిళ కాబట్టి తనను 5 నెలల పాటు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఆయన కస్టడీ అయిపోయింది, మీరు ఎవిడెన్సెస్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేరు కాబట్టి వారికి బెయిల్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా, అండ్ మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా కవిత గారు ఈ కేసులో అసలు ఎటువంటి సంబంధం లేదు. కక్షపూరితంగా వారిని ఈ కేసులో ఇరికించిండ్రు. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయడానికి ఇట్లాంటి చర్యలకు పాల్గొన్నారు. బెయిల్ రాకముందు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పరిణామాలు వేరు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి అనేక కామెంట్స్ ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని ఎలా చూస్తారు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ మెంబర్ గా ఆర్ ఒక పొజిషన్ ఉన్న లీడర్ గా?
అంటే వేరే పార్టీ వాళ్ళకి పని పాటలు లేవు. ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఒక పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. అక్కడ ఉన్న ప్రజల సమస్యలను వదిలేసి రాజకీయం చేస్తూ ఒక కేసు మీద రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎందుకంటే అది ప్రజాక్షేత్రంలో మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని కూడా తప్పుపట్టడం అని అంటే సిగ్గుచేటు విషయం. ఒక పొజిషన్ లో ఉండి బండి సంజయ్ లాంటి నాయకులు ఒక మహిళ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తప్పు పట్టిండ్రు అని అంటే మరి వాళ్ళ తెలివైందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది రాజకీయంగా క్లియర్ గా ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటంటే ఇది రాజకీయంగా వాంటెడ్ గా కేసీఆర్ గారి ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలకి పాల్గొన్నారు. సో చూడొచ్చు, కాసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ పబ్లిక్ ఎవరు రానప్పటికీ కూడా ఎప్పుడైతే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిందని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చారు. నిన్న కూడా మనం ఇక్కడ చూసాం, సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఇప్పుడు కూడా కవితకి గ్రాండ్ వెల్కమ్ చేయడానికి కూడా వీళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇప్పటికే విమెన్స్ అంతా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా వచ్చారు. సో ఏం చెప్తారు, ఎంతమంది గ్యాదర్ అయ్యారు, ఎలా వెల్కమ్ చేయబోతున్నారు? కవితక్క గారు 5.5 నెలల తర్వాత అక్రమ కేసుల నుండి బెయిల్ తెచ్చుకొని బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ కి వస్తున్నారు. కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా భారీ ఎత్తున తెలంగాణ జాగృతి కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఇంతసేపు జనాలు తక్కువ ఉండే, వితిన్ సెకండ్స్ లో మొత్తం వందల మంది గ్యాదర్ అవ్వడం జరిగింది. కవితక్క కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సో మొత్తానికైతే సుమిత్ర చూడొచ్చు, ఇదే ఇంటి నుంచి కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుదీర్ఘంగా విచారణ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం 5 నెలల తిహార్ జైల్లో ఉన్న తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తో కవిత బయటకు వచ్చారు. నిన్న నుంచి కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న నైట్ ఢిల్లీలో స్టే చేసి ఈ రోజు కాసేపటి క్రితం 2:30 ఫ్లైట్ కి డైరెక్ట్ బేగం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి రానున్నారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని, కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్ని కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సుమిత్ర.